పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలకు లక్షలాదిగా తరలివచ్చారు అభిమానులు, కార్యకర్తలు. సుదర్శన్ మృతదేహాన్ని చూసి అభిమానులు కన్నీరు మున్నీరయ్యారు. నివాళులు అర్పించారు కేటీఆర్, హరీష్. ఈ నేపథ్యంలో వారి చేతులు పట్టుకొని అన్నా నాకు దిక్కెవరే అంటూ భార్య పెద్ది జ్యోతి కన్నీరు పెట్టుకున్నారు. ఇది అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా కలచివేసిందని చెప్పాలి. అర్ధాంతరంగా మమ్మల్ని వదిలి వెళ్ళాడంటూ కూడా జ్యోతి రోధిస్తోంది. మేము ఉన్నామంటూ పెద్ది జ్యోతిని ఓదార్చారు హరీష్, కేటీఆర్. పెద్ది అంత్యక్రియలు మొదలు చివరి వరకు పార్థివ దేహం వెంట నడిచారు పార్టీ అగ్రనేతలు. ఈ నేపథ్యంలో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలకు సంబంధించి ఒక విషాదమైనటువంటి ఒక గాథ ఇది. ఒక గుండెలో మిగిలిపోయినటువంటి బాధ, ఒక గ్రామంలో నిండినటువంటి కన్నీళ్లనే చెప్పాలి. నల్లబెల్లి గ్రామం ఈరోజు ఎప్పటిలా కాదు. సూర్యుడు ఉదయించినా వెలుగు రాలేదు. ఆకాశం మబ్బులతో కప్పుకుంది. గాలి కూడా నెమ్మదిగా బాధగా వీస్తోంది. నర్సంపేట నుంచి, హనుమకొండ నుంచి, వరంగల్ నుంచి, తెలంగాణ అంతటి నుంచి లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలు, సాధారణ ప్రజలు తరలివచ్చారు. వారందరి కళ్ళలోనూ ఒకే మాట, ఇక పెద్ది అన్న ఇక లేరు అనేటువంటిది కళ్ళతోనే కన్నీరు పెట్టుకుంటూ పలికిస్తున్నటువంటి మాటలుగా వినపడ్డాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం హైదరాబాద్ యశోద ఆసుపత్రి నుంచి హనుమకొండకు, అక్కడి నుంచి నర్సంపేటకు, చివరకు స్వగ్రామం నల్లబెల్లికి చేరుకుంది. హనుమకొండ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించేటప్పుడు జన సమూహం కన్నీరు పెట్టుకుంది. చాలామంది ఆయన ముఖం చూసి మాట్లాడలేకపోయారు. ఎవరో ఒకరు చెప్పారు, అన్నా నువ్వు మాకు దిక్కు, నువ్వు లేకుండా మేము ఎలా ఉంటామని అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో కొంతమంది ఈ కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పార్టీ అగ్రనేతలు పార్థివ దేహం వెంట నడిచారు. కేటీఆర్, హరీష్ రావు తమ చేతులు పట్టుకొని నిలబడ్డారు. ఇక కేటీఆర్ కళ్ళు తడిసిపోయాయి. హరీష్ రావు మాట్లాడలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయనలో ఉన్న బాధను చూస్తే ఇది కేవలం పార్టీ నాయకుడి మరణం కాదని, ఒక సోదరుణ్ణి, ఒక ఉద్యమ సహచరుణ్ణి కోల్పోయినటువంటి బాధ అని క్లియర్గా అర్థమవుతుంది. ఆయన భార్య పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య పెద్ది జ్యోతి ఆమె స్థితి చూడలేనిది. అన్నా నాకు దిక్కెవరే అంటూ రోధించింది. అర్ధాంతరంగా మమ్మల్ని వదిలి వెళ్ళాడు, ఇంకా చాలా చేయాల్సి ఉంది, పిల్లలు ఇంకా చిన్నవాళ్లే అంటూ ఆమె కన్నీరు పెట్టుకుంది. అక్కడ ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని చూసి చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కన్నీళ్లు ఆగలేదు. ఈ నేపథ్యంలో హరీష్ రావు అలాగే కేటీఆర్ కూడా కన్నీరు పెట్టుకున్నారు. చుట్టూ ఉన్నటువంటి మహిళలు ఆమెను పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. ఆ సన్నివేశం చూసి ఎవరైనా కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేరు. హరీష్ రావు, కేటీఆర్ ఆమె దగ్గరికి వెళ్ళి ఓదార్చారు. మేమున్నాం, పార్టీ ఉంది, మీరు ఒంటరి వారు కాదు అని అన్నారు. కానీ ఆ మాటలు ఆమె గుండెను తాకినా బాధను మాత్రం తగ్గించలేదు. ఎందుకంటే ఆమె కోల్పోయింది భర్తను మాత్రమే కాదు, జీవిత సహచరుణ్ణి, పిల్లల తండ్రిని, ఇంటి ఆధారాన్ని కూడా కోల్పోయింది. అంత్యక్రియలు మొదలయ్యాయి. చివరి వరకు పార్టీ అగ్రనేతలు, కార్యకర్తలు, అభిమానులు పార్థివ దేహం వెంట నడిచారు. గ్రామంలోని ప్రతి ఇల్లు, ప్రతి వీధి నిశ్శబ్దంగా ఉండిపోయింది. దుకాణాలు మూసివేశారు, పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. అందరూ ఒకే మనసుతో పెద్ది అన్నకు తుది వీడ్కోలు అంటూ కూడా నినదించినటువంటి పరిస్థితి ఉంది. పెద్ది సుదర్శన్ రెడ్డి కేవలం ఒక మాజీ ఎమ్మెల్యే కాదు, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో కలిసి నడిచిన వ్యక్తి, 2001 నుంచి పార్టీతో ఉన్న వ్యక్తి, నర్సంపేట ప్రజలకు ఆశాకిరణం. అతని మరణం కేవలం ఒక కుటుంబానికి కాదు, ఒక నియోజకవర్గానికి, ఒక పార్టీకి, ఒక ఉద్యమానికి తీరని లోటనే చెప్పాలి. చివరి క్షణాల్లో అగ్నికి అర్పించినప్పుడు ఆ మంటలు ఆకాశం వైపు లేచాయి. అప్పుడు ఎవరో ఒకరు అన్నారు, పెద్ది అన్న నీ పోరాటం ఇక్కడితో ఆగదు, నీ స్ఫూర్తి మాతోనే ఉంటుంది అని ప్రతి మాట కూడా గుండెల్ని కలచివేస్తోందని చెప్పాలి. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. హరీష్ రావు, కేటీఆర్, ఇతర అగ్రనేతలు ఈ నేపథ్యంలో పార్థివ దేహం మీద పార్టీ కండువాను కూడా కప్పి వారు నివాళులు అర్పించినటువంటి విధానం, అలాగే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యని వారు ఓదార్చడం, ఆమెకు భరోసా ఇవ్వటం, మేమంతా మీతోనే ఉన్నాం, పార్టీ అంతా నీకు అండగా ఉంటుంది, భరోసానిస్తున్నాం, ఇది మా భరోసా అనేటువంటి ఒక నమ్మకాన్ని అయితే కల్పించారు. కానీ గుండెలు అవిసేలా రోధిస్తూ ఆమె కన్నీటి పర్యంతమైతే అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అంతా, అంటే బీఆర్ఎస్ పార్టీ నేతలే కాదు, పెద్ది సుదర్శన్ రెడ్డి గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. కానీ ఆ కన్నీళ్లలో గర్వం కూడా ఉంది. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి జీవించిన జీవితం పోరాటంతో, సేవతో, నమ్మకంతో నిండినటువంటి జీవితం కాబట్టి ఈ నేపథ్యంలో
అందరూ ఎంతో గర్వంగా బాధతప్త హృదయంతో దాదాపుగా 3 లక్షల మంది పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనడం, ఘనంగా నివాళులు అర్పించడం, ఆ పెద్ది జ్యోతి హరీష్ రావు చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి, బాధని ఓదార్చలేక ఆమెకి ఏం చెప్పాలో తెలియక భరోసా అయితే ఇచ్చారు. కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి లేని లోటు మాత్రం ఆ కుటుంబానికి పూడ్చలేనిది, ఆ లోటుని తీర్చలేనిదని చెప్పాలి.